ఇప్పుడు పెడితే అవును, కానీ అది గాంగేయాల ప్రయోగం తగదు. ఏమంటే అది ఒక గొప్ప కార్యమని సుయోధనాదులను ప్రశంసించిరా. నీవు నాలుగు ధర్మవాక్యములు నాడు నిడివినంత వారికన్నా పెద్ద వైద్యవా? దీనికంతకు ప్రథమ కారణము నీ తెలియక సుయోధనుడు సకుటముగా వర్తించు ఉపాయములు ఒక్క అంగరాజులకు తప్ప తక్కిన వారికి లేదేని నిరభిమాన బ్రాహ్మణ కుల సార్వభౌమ లక్షణ మాత్ర పరిజ్ఞానం ధనుర్వేద సారా ఆచార్య పుత్ర కథనము చేయవచ్చిన మూకుని మాట తప్పులను పెదరి సుయోధనుడు తన వీరము పాలు చేసినను గదురక పూతను వెదురు కాదు చతుసముద్రము చదురము ఈ కుడమి శాస్త్రవశూన్యము చేయకూడగా కథనంగా మార్జాల పరాక్రమ అవునులే. దండు వెనుక నిలిచి ఆశీర్వచన మనసు తెలుపవలసిన వారికి బిల్లంబులు చేతికిచ్చి వీర విరుదం ఉంటుంటూ ఏమంటూ సాహసింపవులే. అరయ ఖండలు చెంది మనమందరము కలిసి కార్యార్థిని వచ్చిన వాసుదేవుని ఆవనకు మొక్కు యోజింపవలనే. మీలో మీకు ఆ కారణ పరస్పర కలహము లేదయ్యా. ఓయ్ రాజయ్య,
నీవిక్క సమాధయ వాక్యములకై ప్రయత్నించకము. ఏదో పెద్దవాడను గౌరవము చేతనను ఈ విన్నపము చెందింపుడు ఏడి మా సుయోధన ఎచ్చట జాగరూకుడపై మేళంగు ఒక్క మాట రావయ్యా ఆయన. అయ్యా ప్రణామము కుమార ఇంద్రియ కావున ఆ ఎనగ మాటలు నిరాకరించు తగిన ప్రశంసలు పెట్టి పంపమయ్యా. అయ్యా నేను క్రొత్తలేమున్నవి వెనుక సంజయుడు చెప్పిన మాటలనే ఇతను చెప్పను. అందుకు నేను అంగీకరింపరని నిరంతరి వారెవరయ్యా? అట్లు కాదయ్యా నాయన. చూడు భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ ప్రభుత్వ మన మహారథులు అందరూ సంధికంగీకరించడం ఎందే కృత నిశ్చయులై ఉన్నవారు. నేను మాత్రం అందుకు అంగీకరింపను లేదు. వారయుడు పాపము అయ్యో తండ్రి తమ్ముని ఈ కన్నులకయ్యా ఈ అప్రస్తుత ప్రశంస. చూడు చీక కలిగించిన వాడు ఒక ఎంతయూ బయలుపడు సుమా. ధర్మశాస్త్ర ప్రకారముగా పాండవ రాజ్యమందు భాగమే లేదందువే. ఆ విషయం ఈ సభాసదులకు చెప్పి వారందరికీ అంగీకరింపజేయండి. అంతేగా వృధా ప్రసంగతులకయ్యా. అతనులే తండ్రి. ఓ మౌన బృందారకులారా, మంత్రి సామంతులారా, మహాజనులారా,
ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రశంస వచ్చినది. ధర్మశాస్త్ర ప్రకారముగా రాజ్యము జ్యేష్ఠ కుటుంబములోనిదే కానీ కనిష్ట కుటుంబంలోనిది కానే కాదు, ముమ్మాటికి కాదు. తండ్రి గారి అవివేకం వల్ల మొట్టమొదటి వారికి ఎట్లో అర్ధరాజ్యం లభించినది. అందువల్ల వారిప్పుడు మా పైకి దాడి వెడలుతున్నారు. అది కేవలము పొరపాటు. అయ్యా, ఆ ధర్మశాస్త్ర ప్రశంస నాకేలా? ప్రణమ్మున జయం అంటే పరాజయం అంటే శత్రువులు గతిరే కుమారా కుమారా అయ్యా, యుద్ధముందే కృతనిశ్చయుడవయ్యి ఏకముహూర్తంతులైన నీ సహాధ్యాయ దేవుడిలో ఒక్కరి కారణమున మిగిలిన నవ్వులు మరణింపవలేనని ముందు శాపములని వినియుంది. ఆ శాపాలు గుండెగా ఇప్పటికే భీముడి చేత హిడంబకేంద్ర జరాసందులు వధింపబడినని చిన్ననాటి అయ్యా, కూర్చు కూర్చుండగా ఏల ఇట్లా మంగళ వాక్యం రాడెదరు. అయ్యా, ఆ పిచ్చి సంజయుల మాటలు విన్నది మొదలు వారికి దేవతలు కూడా సహాయులు అని చెప్పుతున్నారు. అది కేవలం పొరపాటు. కామ క్రోధాదులకు వదిలే గేర్వాణులు ఎప్పుడు వర్తించరు, అట్లా వర్తించలేని వారికి దేవత్వమే లేదు. కావున వారును మనుషులు, మేమును మనుషులము సర్వ విధముల మా బల పరాక్రమములు ఎప్పుడు. అయ్యా, భౌతర్యమును నేను ముందే నిర్ణయించింది, దానిని ఆలించి స్వస్థత కలిగి అది ద్రుపదాత్మజాతో వనరుకనత్తుతో ఉపతి వక్రముతో అతిగంప వాక్యమాగని పొనలకు యజ్ఞములు అంజనము అడలు అగగాధము సములకు ఇత్తు విప్రులకు అఖండవదనులు సముమంతగా అని మైత్రియేలా కులంబుల గంటని ఇంటర్సెప్ట్ నుంచి పెట్టి వరి కురుకుల కాంతాల దవాలనాభిజయ రాజయ ఇంకెమిషయించదు తగిన తీరుదల నెట్టించింది. నీకన్న పరుగులతో సమముగా పెంచింది నీకు మాటలకి దురాదరాదుగానే నీ పని చేసినవరు ముదిమిచే మలితప్పిన మహారాజు మాటలకు నీవేలనయ్యా అనుమానపడతావు. అయ్యా, నా బహిప్రాణంబము కన్నునట ఒకటి నమ్మనట ఇంకొకటి ఇంకొకసారి ఇంటి కట్ల తులాయమానం బరకు పాటలాడిన ఈ మహారాజు మాటలు విని నా మనసు విరుగునని అడుగుతున్నావు. చాలు చాలు, ఇన్నాళ్ళు మైత్రిగా విచ్చిడు గాని ఈ కన్య మనోనిశ్చయం గ్రహింపదా
దానికి వచ్చి అలా మార్చుల తాము తప్పునే తులారణంబర వార్తమధ్యమును కడిగించినను మాకు ప్రయోజనమేమి నేడు అర్థము రాజ్యమంతయు కైవసంబు కాకుంటే మరి సాగుని నలుగురు మాకు నాలుగూడిచ్చిన అప్పుడందరూ ఇతగలయాయలు అప్పుడెల్లరు చూడగా ఉదమందు కోల్పుచిన భాగం మరల లోపల చూడలే ఏడు వీరులై అదిరదాక సంతనవా ఐదుగురే మాకు శత్రువులు అంచెదాకా బ్రతికియుండిన ఎవరు బ్రతుకవలయు తగిలేనియు ఎవరు కావలయు పెద్దవారం కావున చెప్పుతున్నారము సంచుకోవడం నాయన ఆచార్యవర్యా సర్వజ్ఞులు తమకు సైతమట్టి కనిపించిన అమ్మవారికి పెద్దలకు నేను ఏమని విన్నవించగలను పాండవ పక్షపాతము మీకు కృప ఈ గతి వచ్చిన భగవంతుడు సంధి చేయమన్న కంటే సర్వంతుడు వారికే అవసరికి మమ్మ అరణ్యములకు లేచిపోతున్న ధర్మం ఆచార్యవర్య అనుల్లంఘనీయంబగు మీ ఆనస్తొప్పున ఇరువురు స్వతంత్రులు వదలే మాత్సర్యము విజయలా రాజు ఈ వేళని మినుగోరు అడిగి నాడే కొట్టుకోరాడా లేదా దర్శింపుడు కన్ను సాగు వరకు అత్యంతమో యుద్ధముల్ వర్తింపుడు కృష్ణ నాయము ఏమి చేయగలడో చూద్దాము ఏమి చేయదురా ఈ పిడికిలతో నీ దానే ఒక్కము తమ్ముడా ఏమి ఇంత తొందర మాకల్లా ఇందా పాయం వగు ద్రోమమో రణంగా తంతివై
మహాత్మా అట్లు పరీక్షించుట మాత్రము ధర్మమా? ఇచ్చేవారు పరీక్షించడమేమి పరిగ్రహించడమేమి అస్తికుల సార్వభౌమ స్వామి పేరు కూడా ప్రభువు ఆచార్య కుంభపౌత్ర కృపాచార్య భాగినేయ కించిత్ కాలం ఓపిక చేయము అందరమును పోవచ్చు. బావా సూచిత విగతువు నీ కొనుక్కోవటము క్రమక్రమముగా ఎట్లు రణకూటముగా పరిణమిస్తున్నదో పదుగురుండగని నా చెప్పు పలుకులను కూడా సావస్థానవి ఆకర్ణి చెల్లియో చల్లకో చెల్లియో చల్లకో తమకు చేసిన చెక్కులు తెలిసినందరూ గతించే నేడు నన్ను దూదగబట్టి సంధిచేయ నీ పిల్లలు పాపలు పదలు తప్పుబడి పొందు చేసదో ఎల్లి నమ్ము కూర్చదవో ఏర్పడగప్పు గౌరవేశ్వర అలుగుదరుంగని మఖామహితాత్ముడు అజాత శక్తుడే అలిగినవాడు సాగరములను ఏకముగాకపో కనులు పది దేవులైన అలినప్పుడు సత్తులు రాజరాజా నా పలుకును విశ్వసించు ఎట్లు భీష్మద్రోణాలు మహాయోధులు కలిగిన ఈ సభాంతరమున తన శక్తి ఎదిరి శక్తి ఎరుగలేక కనుదిమైన ప్రాణములు కలిగిన పార్థుల తావు తప్పునే అని ఏమో సగర్భంబు గారితో ప్రగల్భములు పలుకుతూ నిన్ను పాండవ శుభములతో యుద్ధములకు సన్నద్ధపరుచుతున్న ఈ కన్నులు పదివేములైన అని నెప్పుడు శత్రువు రాగరాజా నా పలుకులు విశ్వసించు నోటి వచ్చినట్లే తెలుస్తున్నాడు. కావున ముందు ఈతను మనం మదమణగించిన కానీ ఆ పాండవుల మదమణించదు. బావా విపన్నుల లోకులగా మెలరా నా మాటలు విని సంధికి అంగీకరింప సంగ్రామమే సమకూర్చదవేని బావా వారును మనుజులు మేమును మనుజులమే సర్వవిధంబులా మా బలపరాక్రములు అని ఏమో పలుకుతున్నావు కానీ
సంగ్రామ రంగం మనందు పార్థునికి కలుగు దైవల సంపత్తి ఎట్లుండో నీకు చిత్రీకరించి చెప్తున్నాను మేము. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, ముందు చితరాజు శ్రేణిలో కూర్చి నేడండం కుంగని తోలు చందనం నారిసారి గాంధీరంబు ధరించి పల్గునుడు మోగం చెండుతున్నప్పుడు ఒక్కండును నీవు రాలకింపడు కురుష్మానాథ సంధింపగను. సంతోషమున సంధి చేయుదురే సమరము చెయ్యరే బలము చాలిన నలుగురు చూస్తుండ పెండము పెరవారి చేయక. అవును, చంద్రవంశోద్భవ రాజులలో నీవుగా గంటది ఘనకారి మరచితి బాబా. ఊరకుందురా పాండవులు వస్త్రముతో ద్రౌపది గంధం చూసిన నాడు చేసిన ప్రతిజ్ఞం తీర్ప భీముందు నీ బంధం నీ సహజము ప్రాముదాడైనా నిశ్చింతం తద్భయం వసూలు యుగము ఛేదించునారేలియో సంతోషమున సంధి బా ఇంత కార్యమనచ్చితివా? నన్ను దూతగా పంపిణీ సంధి నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా పొందు దాదా మరున్నదీరంగన తాత 20 మారు సకల క్షత్రియులమును నాశనముగా వింటే పరాక్రమించిన పరశురామని గర్వ నిర్వాపణం వరించిన వీరాగ్రేసుడు నీ సభావచ్చమ్మనుండగానే సూచితవా నీ మనమని దుస్తంత్రము నాపై కోపము పూని నాపై కోపము పూని ఏదీటము బొక్కని చేసి నన్నితను కడగంపతలంచిన నేనెక్కడ పోదరాడను ఇక చిక్కట చిక్కిది పచ్చి కలివడి దక్కిది పట్టుకొట్టి దక్కదు ఎక్కిదు చేరలందు చక్కని ఊహపుట్టే అనుజన్ములతో అరుజన్ము పాత్యా దివ్య దృష్టియ సంగీత ఇది నిజము నిజాన్ని ఇది నిజము
మీరు ఎక్కడ దొరుకు ఆహా మామ ఇటు దొరుకు ఆహా ధన్యుడనైతే ఈ మహానుభావుడు నా ప్రార్థనను మన్నించి తన విశ్వరూపము ఉపసంహరించినాడు. ఇట్టి వేదాంతవేత్తని అయితే ఈ కళ్ళతో ఈ పాపము ప్రపంచము నెలకొనవలసి మరణాంతత్వమునే నా కష్టమని వేడుకునేలా దేవా పురాణ పురుష చతుర్థ సమూహంలో మోహనంతో నేను విశ్వరూపములు ఇలాంటి మహాత్మ ధన్యుడనైతే మామ నీ వ్యక్తి అభిరుచితో అటనే నేను వెళ్ళదు మామా నాకు సర్వసంగం పోయి వచ్చింది ఆచార్యవర్య గురుతలయ సభాసులారా నేను గీడును చెప్పు కారుండబో ఎవరాగలుగుతారు ఇంకా నాకే ఆశ్చర్యుడా నీకు ఒక పరమ రహస్యములు వినిపించదను సావధానముగా వినియదవా అటులనే దేవా కన్యప్రాయమునందు భాస్కరుని కరుణ పది నెలలు మోసీను కనబడతి ఎరగాది నిన్ను పెంచినది రాధ నీవు రాజేయుడవు కాదు నిశ్చయముగా నీ వెలుగని ధర్మశాస్త్రములు కానీ వెలుగును సహోదరుకును తల్లిని పెళ్లి ఆడిన అతడి తండ్రిని చెప్పుదు కావున నీవు ధర్మజాతుల వల్ల పాండవీయుడివి సుయోధనుడు సంధికి వడపడని ఎరిగి ఈ యుద్ధముని దగ్గర నేను తోడుకొని పోగొట్టి నా రాకముంగిన ప్రథమ కారణము అంచెములైన బంధువుల జందరి ముందర చెప్పి నిన్ను మెచ్చించదా కునిటి చేత రవి చేత నీకు సాక్షించదా పలుకులత్వం కవినీరులు పల్వగా ఎల్లదను అచ్చకీర్తి విమలీకృత సర్వతి గంతరంగా మాతృపక్షమువే మెల్ల మముదుడు అనగా పితృపక్షము విధిస్తున్నాడు మెల్లవారి నా వెంట వారి కలగురము అమ్మల రాజ్యము మరియు నీకు పౌరులు వేదోక్తముగా పట్టాభిషేకం మనస్సు ఏర్పాటు చేయించు ధరించు ధర్మరుడు వీర ఛత్రము పట్టు ఆరుడు అశ్వములతోడు పార్థుడు అభిమన్యుడు అంకవంతుడు భూకృతుల నీకు తరుగు పట్టాభిషేకము భార్య మాకేలు ద్రౌపదేలు పట్టాభిషేకము నా వెంట వారి ఏ సతి
ఏ సతి బంధిలోన జనియంచను జనవదక్షునేల మున్ను ఏ సతి పెట్టినాడు నువ్వులల్ల ఫలాదికులైది క్రీడిచే ఏ సతి మోహమున ఇంతను చేసి రాజు నిన్ను ఆ సతి భద్రగా సూర్యనందన వసుదేవనందన, నా అందరి సౌహార్దం చే నువ్వు తెలిపిన నా ఈ జన్మ రహస్యము నా సహజ కవచ కుండలము దేవేంద్రుడికి ఇస్తున్నాడు సూర్యదేవుడు నన్ను కొంచెం మిగిలింటిని నీ మూలమును ఇప్పుడు సమూలములు చేసినది. కానీ కృష్ణ మూత్ర పురేషములనెత్తి తన కన్న కొడుకు కంటే విన్నగారు సాకిన నా తల్లిదండ్రులు రాధా అత్యవసరులు విఫల మనోధరులు చేసి నేను పాండవులతో కలిగి ధనగాండు అక్కడ చూపుని చేతికి చూపుని చేతికి దొరికి చూప కలత్రము పాలుతాయి ఆ చూపుని అన్నము ఒక రాజకుమారుడను నా చేతులు సమర్పునే ఎవరే గతి అధీను రాజకృష్ణ రక్త సంబంధము కలిగిన నా వారే నన్ను విడిచివచ్చినప్పుడు ఏ బంధము లేని ఎవరో ఒక వ్యక్తి నన్ను ఆదరించి అభిమానించి అర్ధసింహాసనాధీశుడిని గావించినే ఆ దైవ సమానాన్ని విడిచివచ్చిన ధర్మమేనందు వాక్యుడా కడు అటు వినాశకారమున చెడ్డ మంచిగా కృష్ణ సకల ఈ సారభరము తీరికమై దర్శించునకో లేకుండా స్వర్గమునకో కడు చిత్రమైన దేశన మనఃప్రవృత్తి పాండవులు ఎంత అభిమానమా అనభిమానమా ఎట్టును చేర్చలేకున్నానే యుద్ధము నిశ్చయమట అందు పాండవులు విజయము నిశ్చయమట తాను మరణించునట ఈతని వచో విధానమంతయు చూడ ఒక్క పాత్రనిపై మాత్రమే ఇతనికి కక్ష ఉన్నట్లు కనపడుతున్నది. పాత్రుడంత గతిగా అతనికి దొరుకువాడా? కుంతి ఒక మాట ఇతనికి బోధించడంతో ఇతని మనస్సు విలుగునేమో వినడు. జనని మచించిన నిజము జనగొండు వచించిన యశమో పత్రుతో దగ్గ ఇతర మీదొల్లడు కనుగొనగా ప్రాణము తృణముగా
కానీ ఇచ్చటి సభావిశేషముల ధర్మజాతను జరిగించదగా కానీ పలువురు నేను చుట్టుముట్టుదురుగాక నీకు జయము లేకపోవుగాక అని అమంగళార్థములు స్ఫురించుతున్నారు. కారణము మా కందలకు ఏదైనా విశేషించి ఈతనికి వేలములగా మరోసారి అనుగ్రహం ఉన్నంత వరకు ఏ రూపమును లేకుండేగాక. కుమారులు పోయి వచ్చిన మమ్మ జీవించబోకు అందుకు గతమేమైందును నేను అకారణముగా సంగతిపోలిక కన్నుగా సత్కులముల ప్రోగులే అక్కడ మనవారు సంపత్తు హంతిలకు వాడుదాని చింతుడయగాగా మన వెడలి వస్తుడెరుగక మోసపోయే అర్జున ఏది
ధైర్యపడి నువ్వు ఎందుకు తిరిగితాను అది ద్రౌపదీశ్వరం కదా ఉండవలేదు మన శిబ్రహ్మణ కుమారుడు ద్రౌపదీశ్వరం వచ్చింది కలతపడిన మనకుతోనే తెలియకపోతే నీకు చెప్పవచ్చు రావణం మాత్రం స్వస్థతగా నమ్మలేదు అర్జున అది ద్రౌపదీశ్వరమే అతను పాంచాలి కదా ఆమె దగ్గర సర్వభూషితము నాకు పాంచాలి సర్వప్రథం రాసిన సముద్రము కాదు కదా అయినా పర్వతము ఎవడనక్క అన్నగా ఎక్కడ రాతవారందరూ సంత చెప్పదగిన సాగు వచ్చిన కాదు నీకు పుత్రకు రాజబిడ్డకు మరణము రణమునందు తప్పదని పలువురని చంపి చచ్చిన వారి భగవద్గీతకి నిలటి వారు ఎత్తి ప్రాణములు శోషించిన ధర్మరాజా ఎంత పని చేసినవయ్యా ఎక్కడకు పోయిన ఏమి వాక్యముడేమయ్యా లేక మసివారి గండిగా నీకు వారు పక్కదములయ్యా అజ్ఞాన బాధములకు కరడు కట్టిన గట్టుకి పోనా చంద్రమండలం కూడిన అన్యాయం కొందరు కోరికలెత్తారనివో హరియాటమాడి ఇట్టి సాహసంలో పడిపెట్టిన మహామాధవీయముడు ధర్మనన్నరా గోరెడిల్లం వాని కాయుమూడిని నీవేమి చేయగలవు భీమసేనాదులు తోడుపోయి కావలేకపోయిరా లేక వారు కోరిరా ఒక్క పసివారిని ఒంటిగా పంపించగలరయ్యా ఆకి సుఖముగా ఎంత పని చేస్తున్నారా శత్రుశేషం ముందు ప్రాయస్తముగా
ఏమిటిది? ఓ మహారాజా, ఓ వాసుదేవ, ఓ మధ్య భూతములారా, నా ప్రతిజ్ఞాలకు ఎన్ని కంపదు సైన్యముల పరట్టబడిన దినము కచేకి వరగములుగా తప్పలేకున్న పావకత్వాలయందు సత్వమైపోదు ఈ కలివరుడా. ఆలోచింపబడి ఇది ఘోరపుట్టిందని చేయగలరా? కుంభ సంభవాది మహాయోధుడు వాచుందుకు సింధురాలు తీర్చుడు మనతరమా? కృష్ణ ఏల ఇట్లు మరణ పిరికి పనులు పోసినవయ్యా. ఏమి కుమారుడు ప్రార్థన ఎట్లు ప్రవర్తించడో చెప్పి నాకు కొంత సంతసలు కలిగిపోయ్యా, నాకు కొంత సంతసలు చెప్పిన నీ పుత్రఖాత మరణం అనగానే నీకు ఈ శోకము పుట్టుకుంటుంది. ముమ్మాటికి ఆ సైంధవ హతుడే నా పుత్ర మరణం మనకు మూలకందము కావున తాము నిత్యపతి మనకి భీమసేనరాజు నేను పుత్ర సాకుల కలిగి మా చెల్లిని వరణించి పెట్టింది. మేము భీమసేనుడే తమ్ముడు కానీ నేను కాను. గురువత జగత్ దిగులేకృత క్రోధాత్ సైముల మన్నటి నుండి అశ్వత్థామ మండిపడకు దొరకరంలో దాగుతుందా నేడెట్టిగలిగిన అతని కలిసి భవదన్వేషణము గావించుతని భీముండు మీ పడినవాడు దేవదేవ సేమ పరిచిపోతంగా వచ్చిందని నా తప్పు సైరిపోలేను సెలవిని పంపిన కదలసి పోయి విరోధి వర్గం కలసి బలిని ఓయుడ తగిన మీ పదముల విలసత్తిమని పుణ్యము నన్ను బాధ పెట్టిన కడుని చంపకుండా నా శ్యామయ్య తప్ప చెప్పిన చంపక మరెందులకు ఎందుకు వృథా ప్రసంగము గావించుకున్నదము? సేవ మరియు చుట్టూ తప్పైనదా? కర్ణుడు ఒక పట్టున కలవలపాటుతో నేను సామాన్యుడు కాదు, అర్జునుడు ఆతను చంపుతాడు.
అది ఈ నక్షత్ర దగ్గర ఆదరణలో ఉండవు చూస్తుండగా అప్పుడు మందింపుడు అమ్ముడు నింపుడు ఇంతవరకు జరిగిన భారత యుద్ధంలో ఎవరిని చెప్తారయ్యా? విష్ణుని గురించి మర్యాద కూడా ఆ కన్ను సంచారం జరిగింది. ధర్మపుత్రుని చూసి కరుణలు గురించి జగత్ ప్రసిద్ధుడు మహా